మెగా ఫ్యాన్స్ లో ఎక్స్‌పెక్టేషన్స్ ని డబుల్ చేసే పెద్ది సరికొత్త అప్డేట్. యాక్షన్ తో పాటు రొమాన్స్ విషయంలో కూడా పెద్ది తగ్గట్లే. ఇంతకీ ఆస్కార్ అవార్డ్ విన్నర్ పెద్దికిచ్చే ఆ సర్ప్రైజ్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గేమ్ చేంజర్ సినిమా కోసం దాదాపు 3 ఏళ్ల టైం వేస్ట్ చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. పెద్ద సినిమాను స్టార్ట్ చేయడమే లేట్ అన్నట్లుగా జెట్ స్పీడ్లో షూటింగ్ని ఫినిష్ చేస్తున్నాడు. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి ఈ మూవీ 2026 మార్చ్ 27న రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో కుదిరినంత ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొంచెం లేట్ అయినా పర్లేదనే ఆలోచనలో ఉన్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇప్పటికే ఇంపార్టెంట్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి పెద్ది ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్కు రెడీ అయిపోయింది. ఆగస్ట్ 20 నుండి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో పెద్ది మరో షెడ్యూల్ కాబోతుందట. ఈ షెడ్యూల్లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్పై ఓ అదిరిపోయే సాంగ్ షూట్ చేయనున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సూపర్ ట్యూన్స్ ఇచ్చినట్లుగా కూడా మూవీ టీం చెప్తుంది. దీంతో రెహమాన్ మ్యాజిక్, చరణ్ స్టెప్పులు, జాన్వీ గ్లామర్ ట్రీట్ ఈ పాటలో మామూలుగా ఉండదని అంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ షాట్ గ్లిమ్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మెయిన్గా చరణ్ మాసివ్ లుక్ ఫ్యాన్స్కు మస్త్ కిక్ ఇచ్చింది. రంగస్థలం తర్వాత చరణ్ చేస్తున్నటువంటి విలేజ్ డ్రామాగా పెద్ది రాబోతుంది. పైగా స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో రాబోతుంది కాబట్టి గేమ్ చేంజర్తో నిరాశ చెందినటువంటి మెగా ఫ్యాన్స్ పెద్దితో రచ్చలేపడం గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు. మరి పెద్ది ఎలా ఉంటుందో చూడాలి. మరి రంగస్థలం తర్వాత పెద్ది సినిమా కోసం మరోసారి చరణ్ ఊర మాస్ లుక్లో నటిస్తున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్నటువంటి ఈ సినిమా మ్యూజిక్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. అందుకే మాస్ ఆడియన్స్ను మెస్మరైజ్ చేసేలా ఓ సాంగ్ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందన్న విషయం కన్ఫర్మ్ అయింది. ఆ పాటలో స్టార్ హీరోయిన్ సమంత రామ్ చరణ్ పక్కన డ్యాన్స్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. గతంలో రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్న చరణ్, శామ్ మరోసారి కలిసి నటిస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో శ్రీకాకుళం జానపదానికి కూడా చరణ్ స్టెప్పులు వేయబోతున్నారన్నది మరో అప్డేట్. ఈ పాటను తనదైన స్టైల్లో క్లాస్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కంపోజ్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఈ అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ లో పెద్ది మీద ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి. సో మొత్తంగా పెద్ది ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి ఆడియన్స్ కి సరికొత్తగా అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. మొత్తంగా షూట్ కూడా చాలా టైం ఉంది కాబట్టి కంప్లీట్గా ఆల్రెడీ షూట్ మొత్తం ఒక 70 to 80% షూట్ కంప్లీట్ అయిందన్న టాక్ కూడా వినిపిస్తుంది. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి శివరాజ్ కుమార్ పిక్ తోటి మరో సంచలనం క్రియేట్ అయింది. ఆల్రెడీ గౌర్ నాయుడు అనేటువంటి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పెద్ద టీం వదిలినటువంటి ఆ పోస్టర్ కంప్లీట్గా పవర్ఫుల్గా కనిపిస్తుంది. సో దీనికి ఈ లుక్ కంప్లీట్గా చరణ్కి గురు అనే టాక్ కూడా నడుస్తుంది. ఈ కాంబినేషన్ డెఫినెట్గా రేర్ అనే చెప్పాలి. కన్నడలో మోస్ట్ పాపులర్ అయినటువంటి శివరాజ్ కుమార్ ఇక్కడ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోటి స్క్రీన్ షేర్ చేసుకుంటే అది ఎలా ఉంటుంది, అండ్ గురు శిష్యుల మధ్య యుద్ధం కూడా ఉంటున్నట్లే కనిపిస్తుంది. సో మొత్తంగా అటు క్లాస్, ఇటు మాస్, అటు సాంగ్స్ అండ్ పక్కా విలేజ్ బ్యాక్గ్రాఫ్ పీరియాడిక్ సినిమా కాబట్టి అన్ని మీల్స్ అంటే ఆల్మోస్ట్ మెగా ఫ్యాన్స్కి ఈ సినిమాతోటి ఒక బిర్యానీ పెడతాడు అన్న నమ్మకం డెఫినెట్గా బుచ్చిబాబు మీద ఉందనే కనిపిస్తుంది. సో చూడాలి మరి పెద్ది ఈ లుక్స్ అండ్ ఈ పాటలన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.